రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట. కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. కరెక్టేనా? మీరు నాకు అన్న మీరు కొట్టిన చప్పట్లు సరిపోలేదు నాకు. మీరు చప్పట్లు గట్టిగా కొట్టాలి, ఎందుకంటే దేవుడు నీ దండం పెడతా, నువ్వు ఆడపిల్లలను ఏడిపియక, ఆ పిల్ల ఏడిచేస్తుంది పాపం. చెప్తాను అన్న. మనోజన, ఎగ్జాక్ట్గా మీరు ఈ మాటలు చెప్పకపోయి ఉండవచ్చు, కానీ మీ మనసులో ఇదే కోరిక ఉందా లేదా మా పెళ్లి చేసుకున్నప్పుడు? ఇక్కడ ఆమె ఎంత ఎమోషనల్ అయిందో, ప్రతి ఆడపిల్ల మనసులో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటుంది, దాని మీద కావాలి సూర్య అని అడిగిండు వేణు అన్న. ప్రతి ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆయన నుంచి ఏం కోరుకుంటుంది అంటే, రాజ్యం నిజంగా లేకపోయినా పర్వాలేదు, రాణిలాగా చూడాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు కేసీఆర్లు కాలేరు కదా బాగా చూసుకోవడానికి, ఉండదు కదా వెనక అంత అంపైర్. కానీ ప్రతి మనిషి రాజులాగానే నన్ను చూసుకోవాలని కోరుకుంటుంది ప్రతి ఆడపిల్ల, ప్రతి భర్తని. అట్లనే ఆయన కూడా ఎంతో ప్రామిసింగ్గా ఉంటుందంటే ప్రేమించినప్పుడు వ్యక్తి. ఈ అన్న పోరాడుతూ ఉంటే నేను టీవీ ఛానల్లో చూసిన, నాకు రాజ్యం లేకపోవచ్చు, నేను రాణిలాగా చూసుకుంటాను రాజు అక్కడ చెప్పినట్టుగానే ప్రతి అమ్మాయి అనుకుంటుంది మనసులో, కోపం వచ్చినప్పుడు నన్ను బుజ్జగించాలి, నేను ఏదైనా చెప్పినప్పుడు నా మాట వినాలి, నా మాటను లెక్కలోకి తీసుకోవాలి. ఇవన్నింటికంటే మించి 25 ఏళ్ళు మా అమ్మ నాన్న నన్ను పెంచిన దాంట్లో, మా నాన్న నన్ను ఎంత సౌఖ్యంగా చూసుకున్నాడో, మా నాన్న నన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడో, నా జీవితంలోకి వచ్చేవాడు అంతే మా నాన్నలాగా నాకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది. ఈ సినిమాలో రాజు కూడా రాంబాయికి అలాంటి రక్షణని ఇస్తానని చెప్పడం జరిగింది. అదే ప్రతి ఆడపిల్ల జీవితానికి, ప్రతి అబ్బాయి జీవితానికి దగ్గరగా ఉండేలాగా రాసే ప్రయత్నం చేసిన.